ఇవాళటి స్పెషల్ వచ్చేసి కాకరకాయల ఉల్లికారం చూపించబోతున్నానండి. కాకరకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా కాకరకాయలతో ఉల్లికారం చేసి పెట్టారంటే చేదుగా ఉందనే మాట చెప్పరు, అంత రుచిగా ఉంటుంది. మరి రెసిపీ తయారీకి ముందుగా నా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ముందుగా కాకరకాయలని 1 ఇంచ్ మందం గింజలు తీసి కట్ చేసుకొని అందులోనే ఉప్పు పసుపు వేసి అంతా మిక్స్ చేసి వాటర్ తో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఉల్లిపాయ ముక్కలు పసుపు వేసి కాస్త మగ్గాక చింతపండు వేసి మగ్గించుకొని ప్లేట్ లో వేసుకొని అందులోనే రుచికి సరిపడా ఉప్పు కారం వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా నూరుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయలు వేసి 50% మగ్గించుకొని చల్లారాక ఉల్లికారం కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక స్టఫ్ చేసిన కాకరకాయలు వేసి మిగిలిన ఉల్లికారం ని వేసి అంతా మిక్స్ చేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన కాకరకాయల ఉల్లికారం రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.